మానవ జీవిత లక్ష్యం ఏమిటి? సర్వసాధారణంగా సమాజంలో మనం జీవితం గడుపుతూ ఉంటాము. మీ యొక్క లక్ష్యం ఏమిటి అని ప్రశ్నించామనుకోండి, కొంతమంది ఏమంటారు, నేను బాగా చదువుకోవాలండి, ఐఏఎస్ అవ్వాలి లేదా ఐపీఎస్ అవ్వాలి, లేకపోతే ఇంకా వేరే రకరకాల వాళ్ళ యొక్క ఎయిమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. మరికొంతమందిని అడిగితే నేను వ్యాపారంలో బాగా స్థిరపడాలి, లేదా నేను అబ్రాడ్ వెళ్ళాలి, బాగా సంపాదించాలి. ఇలా ప్రతి ఒక్కరికి రకరకాల టార్గెట్లు ఉన్నాయి, రకరకాల లక్ష్యాలు ఉన్నాయి. మనము ఎప్పుడైనా పరిశీలన చేశామా, మనుషులుగా ఉన్నటువంటి మనము కేవలము డబ్బులు సంపాదించుకొని, వివాహాలు చేసుకొని, భార్య పిల్లలతో సుఖంగా సంసారం చేసి, మళ్ళీ మనకు పిల్లలు పుడితే వారిని బాగా చదివించి, మళ్ళీ వాళ్ళు డబ్బులు సంపాదించి వాళ్ళకి పెళ్లి చేసి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడతారు. కేవలము ఈ పని మాత్రమే ఉందా? ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఊహించండి. అంటే ఎంత మాత్రము కాదు సోదరులారా. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేశామనుకోండి, స్వతహాగా మనము ఈ మానవ జీవితాన్ని, మానవ శరీరాన్ని పరిశీలన చేశామనుకోండి, ఈ పూర్తి సృష్టిలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. మనిషి కంటే బరువైనటువంటి జీవరాశులు ఉన్నాయి. మనిషిలాగా కాకుండా గాలిలో ఎగిరే జీవరాశులు ఉన్నాయి. మనిషి కంటే వేగంగా వెళ్ళే జీవరాశులు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ మనిషి కంటే ఎక్కువగాను ఉన్నాయి, తక్కువగాను ఉన్నాయి. కానీ ఈ అండపిండ బ్రహ్మాండంలో దేనికి లేనటువంటి విశిష్టత ఈ మనిషికి ఉంది. ఉత్కృష్టమైన జీవి అని మనిషిని మాత్రమే అంటారు. ఎందుకని అంటారు అంటే, వేరే వారికి లేనివి, అంటే వేరే జీవరాశులకు లేనివి మనకు ఉన్నవి ఏమిటి అంటే బుద్ధి వివేకాలు. ఈ బుద్ధి వివేకాలు ఉన్నాయి కాబట్టే మనము మనుషులము ఒకరిని ఒకరు మర్యాద ఇస్తాము, గౌరవించుకుంటాము. ఒకవేళ ఈ బుద్ధి వివేకాలు లేకపోతే ఆ మనిషిని ఏమంటారు సమాజంలో? పిచ్చివాడు అంటారు. అల్లాహ్. ఈ బుద్ధి వివేకాలతో ఒక్కసారి పరిశీలన చేశామనుకోండి, మనము మన శరీరం శాస్త్రవేత్తలు పరిశోధన చేసి తెలియజేస్తున్నారు. ఇంతకు ముందు శాస్త్రవేత్తలు ఏమనుకునేవారంటే, మనిషి యాదృచ్ఛికంగా పుడుతున్నాడు అనుకునేవారు. కానీ ఎప్పుడైతే సైన్స్ అభివృద్ధి చెందిందో అప్పుడు తెలిసి వచ్చిన విషయం ఏమిటి? శాస్త్రవేత్తలకి లేదు, మనిషి పుట్టుకలో ఒక రహస్యం ఉంది. మనిషి ఎలా పుడుతున్నాడు? ఒక జీవకణంతో పుడుతున్నాడు. కేవలము భార్యాభర్తలు కలిసినంత మాత్రాన సంతానం కలగదు. జీవకణం ఉంటేనే సంతానం కలుగుతుంది. అల్లాహుమ్మా. ఈ జీవకణం మీద పరిశోధన చేస్తే, ఈ జీవకణం మీద పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు. చేస్తే తెలిసిన విషయం ఏమిటి అంటే, ప్రతి జీవకణంలోనూ ఏముంటాయి? ప్రోటీన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇవి 1000 నుండి 2000 వరకు ఉంటాయి. అంటే వీటితోనే ఈ జీవకణం DNA అనేది తయారవుతుంది. మరి మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా, మరి మనం ఈ విధంగా పుడుతున్నాము, మీరు నేను మనమందరము ఎందుకు ఇక్కడికి వచ్చాము? ఇక్కడికి అంటే ఈ ఇహలోకంలోకి వచ్చాము అన్న విషయం పరిశీలన చేశామా? పరిశీలన చేయలేదు. మనము కేవలం ఎలా ఉన్నాము అంటే, ఎవరు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, అందరిది ఒకటే ఆలోచన. ఈరోజు నేను ఎంత సంపాదించాలి, ఎంత దాచిపెట్టాలి. వేరే వారిని మోసం చేసైనా సరే, వేరే వారికి నష్టం కలిగించి అయినా సరే, నాకు లాభం జరగాలి అనే ఆలోచనలోనే ముందుకు వెళ్తున్నాం. కానీ మనం ఒక్కసారి పరిశీలన చేశామనుకోండి, ఖురాన్ గ్రంథాన్ని సృష్టికర్తని అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను జిన్నులను పుట్టించినది ఎందుకు అంటే నా ఆరాధన కోసము, అంటే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను ఆరాధించడానికి అని సృష్టికర్త అయిన అల్లాహ్ తఆలా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు సోదరులారా. మరి మనం ఎప్పుడైనా
మన బుద్ధి వివేకాలతో ఆలోచించామా? ఈ పూర్తి సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా మనము వాడుకోవడానికి, ఉపయోగించుకోవడానికి. కానీ మనం ఎందుకు పుట్టాము అంటే మనము సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి, ఆయన్ని ఆరాధించాలి. మరి ఎప్పుడైతే సృష్టికర్త గురించి విషయం వస్తుందో, సమాజంలో మనం పరిశీలన చేస్తామనుకోండి, ఎలా ఉన్నారు ప్రజలు కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, జాతులుగా, తెగలుగా, వర్ణాలుగా విడిపోయి జీవితం గడుపుతున్నారు. ప్రతి కులం వారికి ఒక దేవత, ప్రతి మతం వారికి ఒక దేవుడు. ఒకవేళ ఒక గ్రామం ఉంటే ఆ గ్రామ పొలిమేర దేవత కూడా ఉన్నారు. ఎలా ఉంది సమస్య, ఎలా ఉంది సమాజము అంటే ప్రతి వారు కూడా తాము ఎవరినైతే చూశారో వారే దేవుళ్ళు, తమకు ఎవరైతే నచ్చారో వారే దైవాలను చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు సోదరులారా. కానీ మనము ఒక్కసారి మన బుద్ధి వివేకాలతో ఆలోచించామనుకోండి, నిజంగా సమాజంలో ఎవరైతే ప్రజలు ఈ మిథ్యా దైవాలను ఆరాధిస్తున్నారో, లేకపోతే అనేక మంది దైవాలను ఆరాధిస్తున్నారో, నిజంగా ఇంతమంది దైవాలు ఉన్నారా అని ఎప్పుడైనా మనం ప్రశ్నించామనుకోండి, ఆలోచన చేశామనుకోండి, చాలా సహజ సిద్ధంగా అందరికీ తెలిసిపోతుంది సమాధానం. ఏమిటది? లేదు, ఒకే ఒక్కడు ఉన్నాడు. ఎందుకని? సమాజంలో పండితులను అడిగామనుకోండి, ఏ పండితులైనా అడగండి, దేవుళ్ళు ఎంతమంది, దైవాలు ఎంతమంది అంటే ఒకే ఒక్కడు అని తెలియజేస్తారు. ఉదాహరణకి పామరులను అడిగారు. పామరులు అంటే జ్ఞానం లేని అజ్ఞానులను అడిగారు. రోడ్డు మీద వెళ్ళే వారిని అడిగారు, ఏమని? దైవాలు ఎంతమంది అని. ఒక్కడే దేవుడు, ఆయన పైన ఉన్నాడు అని తెలియజేస్తారు. మరి అందరూ దేవుడు ఒక్కడనే అంటున్నారు. మరి ఆ ఒక్కడు ఎవరు? ఇదే అసలు ప్రశ్న. ఎందుకని? ఒక్కడు అనడంలో ఎవ్వరు కూడా సందేహించరు, అందరూ ఒక్కడే అంటూ ఉంటారు. కానీ ఆ ఒక్కడినే కొంతమంది ముగ్గురిగా, మరికొంతమంది ముక్కోటిగా, మరికొంతమంది ఇంకా ఎక్కువగా, ఎవరికి వారు ఆ ఒక్కడినే ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్తుంటారు. కానీ మనము ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేసామనుకోండి, ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త ఎవరు అని ప్రశ్నిస్తే స్పష్టంగా తెలుస్తుంది, అల్లాహ్. అల్లానే నిజ సృష్టికర్త అని ఖురాన్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. మరి అల్లా అన్న పేరు, పదము విన్నారనుకోండి, సమాజంలో ఒక ఆలోచన, అపోహ ఉంది. ముస్లింలందరూ ఏమనుకుంటున్నారు? అల్లా అనగానే అల్లా అంటే మా దేవుడు, ముస్లింల దేవుడు, సాయిబుల దేవుడు అనే ఆలోచనలో ఉన్నారు. ముస్లిమేతరులందరూ ఏమనుకుంటున్నారు? అల్లా అంటే ముస్లింల దేవుడు. నిజంగా అల్లా అంటే ముస్లింల దైవమా, ముస్లింల దేవుడా? ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి పరిశీలన చేయండి. ఎలా చేయాలి? ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఖురాన్ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం, మొట్టమొదటి వాక్యంలో అల్లా తెలియజేస్తున్నాడు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సకల ప్రశంసలు, పొగడ్తలు కేవలము అల్లాహకు మాత్రమే. ఆయన సర్వలోకాలకు ప్రభువు. చూడండి, అల్లా ఇక్కడ ప్రశంసలు, పొగడ్తలు కేవలం ఆయనకు మాత్రమే. ఆయన సర్వలోకాలకి ప్రభు. ఇక్కడ రబ్బిల్ ఆలమీన్ అనుంది, రబ్బిల్ ముస్లిమీన్ అని లేదు, ముస్లింల ప్రభువు అని లేదు. అలాగే చిట్ట చివరి అధ్యాయాన్ని పరిశీలన చేసిన కుల్ ఔజు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్. ఓ ప్రవక్త చెప్పండి, అల్లా మానవుల ప్రభువు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవం. అంటే మానవులందరినీ పుట్టించిన వారిని అల్లాహ్ అంటారు. మరి అల్లాహ్ అనేది అరబీ పదం. తెలుగులో చెప్పాలి అంటే అల్లా అన్న పదానికి సరిపోయే పదం తెలుగు భాషలో కాదు, ఏ భాషలో కూడా లేదు. ఎందుకని? ఆ పదము అలాంటి పదం. ఉదాహరణకి మనం తెలుగులో దేవుడు అని అన్నామనుకోండి, దేవుళ్ళు వచ్చేస్తారు.
అంటే బహువచనం వచ్చేస్తుంది. దేవత అని స్త్రీలింగం కూడా వస్తుంది. ఏ భాషలో తీసుకున్నా బహువచనము వస్తుంది, స్త్రీలింగము పురుషలింగం కూడా వస్తుంది. కానీ అరబీలో ఏదైతే ఆ దైవానికి పేరు, ఆయన వ్యక్తిత్వానికి పేరు ఏదైతే ఉందో అల్లా అన్న పదం, దీనిని ఎవ్వరు కూడా ప్రపంచంలో కలుషితం చేయలేరు. కాబట్టి మనము ఆ సృష్టికర్తను అల్లా అనే పిలవాలి. అరబీలో అల్లా, అదే తెలుగులో చెప్పాలంటే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అని చెప్పవచ్చు. మరి మనము ఆ దైవాన్ని ఎలా పిలవాలి? దైవానికి 99 పేర్లు ఉన్నాయి. అర్ రహమాన్ కరుణామయుడు, అర్ రహీం, అర్ రజాక్, ఇలా ఈ 99 ఆయన యొక్క గుణనామాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పిలవచ్చు. అలాగే ఆయన అస్తిత్వానికి ఏదైతే పేరుందో అల్లాహ్, ఇది అన్నిటికంటే ఉత్తమమైన పేరు. మరి అల్లాహ్ అందరినీ పుట్టించాడు. అల్లాహ్ అందరికీ ప్రభు, సృష్టికర్తను అల్లాహ్ తాలా చేశాడు. వలఖద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూల్ అన్ ఇబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. ఎప్పుడెప్పుడైతే మనకు ఈ ఇహలోకంలో ప్రజలు సరైన మార్గము సన్మార్గము వదిలేసి అపమార్గంలోకి వెళ్తూ ఉంటారో అప్పుడు అల్లాహ్ ఏం చేస్తాడు? దైవ ప్రవక్తల్ని పంపిస్తాడు. పంపించి ఏం చేస్తాడు? వారి ద్వారా దైవ సందేశాన్ని ప్రజలందరికీ అందజేస్తాడు. అలా రమారమి ఈ భూప్రపంచంపై ఆదం అలైహిస్సలాం, మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి ప్రవక్త అయినటువంటి ఆదం అలైహిస్సలాం దగ్గర నుండి చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఆయన చివరిగా వచ్చారు. అప్పటి వరకు 1,24,000 మంది ప్రవక్తలు సుమారుగా ఉద్భవింపజేశారు. కాబట్టి మనము అల్లాహ్ను మాత్రమే ఆరాధన చేయాలి, దైవ ప్రవక్తల్ని మాత్రమే అనుసరించాలి. మరి ఈ విషయాలని ఎప్పుడైనా మనం పరిశీలన చేస్తున్నామా? అసలు మనము ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ మన పేర్లు ఆధార్ కార్డుల్లో, రేషన్ కార్డులో ముస్లింలుగా ఉన్నప్పటికీ వాస్తవంగా అల్లాహ్ యొక్క గొప్పతనం ఏమిటి అన్న విషయం ఎప్పుడైనా ఆలోచన చేశామా? చేయలేదు సోదరులారా. అందరూ కూడా ఒకే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అదేమిటి? మనము ఈ ఇహలోకంలోనే సర్వ సుఖాలు అనుభవించాలి. ఇదే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఒక విషయం అందరూ మర్చిపోతున్నారు. ఏమిటా విషయం? కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. పుట్టినటువంటి ప్రతి ప్రాణి మరణం యొక్క రుచి చూడవలసిందే. అంటే మీరు నేను మనమందరము ఎందుకు పుట్టాము అంటే చనిపోవడం కొరకే పుట్టాము. పుట్టాము అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది అంటే డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంది. పుట్టినరోజు ఉంది అంటే చనిపోయే రోజు కూడా రాబోతూ ఉంది. మరి ఈ విషయాన్ని ఎప్పుడైనా పరిశీలన చేశామా? మనము ఈ ఇహలోకంలో ఈ భూమిపై చాలా సుఖంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాము. కానీ దీని తర్వాత మరొక జీవితం ఉంది. దాని గురించి ఏదైనా పరిశీలన చేశామా? ఏమైనా సిద్ధం చేసుకున్నామా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి సోదరులారా. ఎందుకని? ఎప్పుడైతే మనం పరలోకము అంటామో అనేక విషయాలు వచ్చేస్తూ ఉంటాయి. అదేమిటి? మనము మట్టిలో మట్టి అయిపోయిన తర్వాత, కాలి బూడిదైపోయిన తర్వాత, లేకపోతే మన పూర్తి శరీరాన్ని ఇక్కడ మట్టి తినేసినా, లేకపోతే సముద్రంలో చేపలు తినేసినా మళ్ళీ మనము పుడతామా అన్న ఆలోచన వస్తుంది. ఒక్కసారి ఊహించండి సోదరులారా. మీరు నేను మనమందరం ఇక్కడ ఉన్నాం. ఒక 100 సంవత్సరాల క్రితం మీరు నేను ఎక్కడున్నాం? ఈ భూప్రపంచంపై లేము. అవునా కదా? మనము 100 సంవత్సరాల క్రితం మన ఉనికి ఈ భూమిపై లేదు. మరొక 100 సంవత్సరాల తర్వాత మన ఉనికి ఈ భూమిపై ఉండదు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నాము ఎప్పుడైనా ఆలోచన చేశారా? కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి, లేకపోతే భార్యాపిల్లలతో సుఖంగా ఉండడానికి, అందుకేనా?
ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. మనం సంపాదించాలి, తినాలి, అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. అసలు మన లక్ష్యం ఏమిటి? మన సృష్టికర్త ఎవరు? నిజంగా సమాజంలో ఇంతమంది దైవాలు ఉన్నారా? ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అన్న విషయం పరిశీలన చేశామనుకోండి, అప్పుడు ఆ దైవం ఎవరో తెలుస్తుంది, మనకు పరలోకం ఒకటి ఉంది అన్న విషయం కూడా తెలిసి వస్తుంది సోదరులారా. ఎప్పుడైతే మనము ఈ పరలోకాన్ని గురించి పరిశీలన చేస్తామో, నిజ దైవాన్ని తెలుసుకుంటామో, అప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే నేను ఇక్కడ నిలబడి మీ ముందు ప్రసంగం చేస్తూ ఉన్నాను, ఇక్కడ ఎదురుగా కెమెరా ఏం చేస్తుంది? ఈ కెమెరా మొత్తం రికార్డ్ చేస్తుంది. అలాగే మన పూర్తి జీవితాన్ని సృష్టికర్త అయిన అల్లాహ్ రికార్డ్ చేస్తున్నాడు. ఈ ఇహలోకంలో మీకు ఇచ్చినటువంటి 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60, 70, 100 ఎన్ని సంవత్సరాలైతే మనం జీవితం గడుపుతామో అన్ని సంవత్సరాల లెక్క రేపు సృష్టికర్త అయిన అల్లాహ్కు చెప్పవలసి ఉంది సోదరులారా. అల్లాహు చూసారా? అంటే ఈ ఇహలోక జీవితంలో ఏదైతే మనం జీవితం గడుపుతున్నామో దీనికి అకౌంటబిలిటీ ఉంది. ఈ ఆలోచన ఎప్పుడైతే మీలో నాలో వస్తుందో అప్పుడేమవుతుంది? మనకు సృష్టికర్తని అల్లా అడుగుతాడు అన్న భయంలో మనం ఏం చేస్తాము? మన జీవితాన్ని సరైన మార్గంలో తీసుకువెళ్తాము. ఒకవేళ ఆ విషయం లేదు అనుకోండి, సమాజంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏవైతే సమాజంలో చెడులు జరుగుతున్నాయో, దౌర్జన్యాలు జరుగుతున్నాయో, దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్నాయో, అలాగే అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్నాయో, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, నేను చేస్తే నన్ను అడిగేవారు ఎవరు? రాజకీయ నాయకులు తమ రాజకీయ బలంతో బయటికి వచ్చేస్తారు. డబ్బున్న వాళ్ళు తమ డబ్బును ఉపయోగించుకొని బయటికి వచ్చేస్తారు తప్పు చేసిన తర్వాత. ఎవరికి ఏ బలం ఉంటే వారు ఆ బలాన్ని ఉపయోగించి ఈ ఇహలోకంలో తప్పుని ఒప్పుగా, ఒప్పుని తప్పుగా చూపించుకోగలరు. కానీ రేపు పరలోకంలో మనం ఇక్కడ ఏవైతే తప్పులు చేస్తున్నామో వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఒకవేళ ఆ ఆలోచన ఉందనుకోండి, మీరు మీ పక్కవాడిని మోసం చేయరు, రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయరు, అలాగే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారు తమ ఎదురుగా వచ్చిన వారిని కూడా మోసం చేయరు. ప్రతి ఒక్కరు కూడా వారి పని వారు చేసుకొని వెళ్తూ ఉంటారు. మరి ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా మనము ఈ జీవితానికి లెక్క చూపవలసి ఉంది అని? చాలామందికి సందేహం వస్తుంది. అదేమిటి? మనము మట్టిలో మట్టి అయిపోయిన తర్వాత, కాలి బూడిదైపోయిన తర్వాత అల్లా మళ్ళీ పుట్టిస్తాడా? ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. మీ పుట్టుక, నా పుట్టుక ఎలా జరిగింది? ఖలఖల్ ఇన్సాన మిన్ నుత్ఫా. అల్లా తెలియజేస్తున్నాడు, మనము ఒక చిన్న నీటి బిందువు ద్వారా, వీర్యపు బిందువు ద్వారా ఉనికిలోనికి వచ్చాము. మీరు నేను మొదలేమిటి? ఒక చిన్న నీటి బిందువు. ఆ నీటి బిందువు తల్లి గర్భంలోకి వెళితేనే మీరు నేను బయటకు వచ్చాము. అదే ఆ నీటి బిందువు తల్లి గర్భంలో కాకుండా బట్టల మీద పడితే అపరిశుభ్రము అని శుభ్రం చేసుకునే పరిస్థితి. అలాంటి నీటి బిందువు ద్వారా అల్లా మిమ్మల్ని నన్ను పుట్టించాడు. ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఒకవేళ ఈ నీటి బిందువు తల్లి గర్భంలో కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా పెట్టండి, మనిషి అనేవాడు పుడతాడా? ఎట్టి పరిస్థితుల్లో పుట్టే అవకాశమే లేదు. మరి ఆ నీటి బిందువుని తల్లి గర్భంలో ఎవరు భద్రపరిచారు? భద్రపరిచిన తర్వాత మీరులో ఎవరైనా సరే, నాకు ఇలాంటి కొడుకు కావాలండి, నాకు ఇలాంటి కుమార్తె కావాలండి, కళ్ళు ఇలా ఉండాలి, ముక్కు ఇలా ఉండాలి, రంగు ఇలా ఉండాలి, చేతులు ఇలా ఉండాలి అని మీ కుమారుణ్ణి మీరు తయారు చేసుకోగలరా? లేకపోతే మీరు ఏ కుమారుణ్ణి అయితే కావాలనుకుంటున్నారో, కుమార్తె అయినా కుమారులైనా, వారు మీరు ఎలాగైతే కావాలనుకుంటున్నారో అలా తయారు చేసుకోలేరు సోదరులారా. అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, హువల్లజీ యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషా లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీమ్.
ఆయనే సృష్టికర్త అయిన అల్లాహ్ మిమ్మల్ని మీ మాతృ గర్భాలలో ఆయన తన ఇష్టానుసారంగా మీ రూపురేఖల్ని తీర్చిదిద్దాడు. సుబ్హానల్లాహ్. చూడండి ఎంత మంచి విషయమో చూడండి. ఆ సృష్టికర్త అయిన అల్లాహనే మనల్ని మన తల్లి గర్భంలో ఆయన ఏ రంగు అయితే ఇవ్వాలనుకున్నాడో ఆ రంగునిచ్చాడు. ఆయన ఏ రూపాన్ని అయితే ఇవ్వాలనుకున్నాడో ఆ రూపాన్ని ఇచ్చాడు. మనము కావాలనుకొని కూడా మన కుమారులకి కుమార్తెలకి మన రంగుని ఇవ్వలేము, మనం అనుకున్న రూపాన్ని కూడా ఇవ్వలేము. అల్లాహు అక్బర్. ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా, నిజంగా మనం ఎటుగుండా వెళ్తున్నాము? నిజ సృష్టికర్త ఎవరో తెలుసుకొని వెళ్తున్నామా, తెలియక అలాగే ముందుకు వెళ్ళిపోతున్నామా? ఎందుకని అంటే సమాజంలో ప్రస్తుత కాలంలో అతి ఎక్కువ మోసం ఏ విషయంలో జరుగుతుందో తెలుసా? దేవుడు దైవము అన్న విషయాల్లోనే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడి పేరు చెప్పి మోసం చేసేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ధార్మికత లేకపోతే విశ్వాసం అని లేకపోతే దేవుడి మీద ప్రేమ అని చెప్పి మోసాలు చేసేస్తున్నారు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ కల్తీ నీటిలో జరగలేదు, గాలిలో జరగలేదు, తినే ఆహార పదార్థంలో జరగలేదు. దేవుని విషయంలో జరిగింది అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు దొంగ బాబాలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని మోసం చేసేస్తూ ఉన్నారు. వారికి నచ్చిందే, వారికి తెలిసిందే. ప్రజలు కూడా ఎలా ఉన్నారు? నిజంగా మేము ఆస్తికులమండి, దేవుడిని నమ్ముకున్నాము అంటున్నారు. ప్రతిరోజు దేవుడి మీద భక్తి పెరుగుతూ ఉంది. నిజంగా మనం ఆరాధించేది దేవుడినేనా, దైవాన్నేనా, నిజ దైవాన్నేనా అనే పరిశీలన లేదు. ఎందుకని? నేను ఆ దేవుడిని నమ్ముకున్నానండి, సోమవారం అక్కడికి వెళ్తాను. నేను ఈ దేవుడిని నమ్ముకున్నానండి, ఆదివారం ఇక్కడికి వెళ్తాను. సోమవారం ఒక దేవుడు, ఆదివారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు. నిజంగా ఇలా ఉంటుందా? ఇంత మాత్రము కాదు సోదరులారా. ఎప్పటి వరకైతే నిజ సృష్టికర్త గురించి జ్ఞానం మనకు లేదో సమాజంలో అందరూ మనల్ని దోచేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి దేవుడు అంటే భయం. ఆ దేవుడు ఎవరో తెలియదు. ప్రతి ఒక్కళ్ళు చెట్టును చూపించి దేవుడు అంటారు, పుట్టని చూపించి దేవుడు అంటారు. ఏది కనబడినా దేవుడు 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 అని చెప్పేసి మనల్ని భయపెట్టేస్తుంటారు. ఎప్పటి వరకైతే మీకు నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ గురించిన జ్ఞానం లేదో. కాబట్టి ఎల్లప్పుడూ మనము ఒక విషయాన్ని గమనించుకోవాలి. అదేమిటి? మనము ఈ ఇహలోకంలోకి ఎందుకు వచ్చాము, అలాగే నిజ సృష్టికర్త ఎవరు, ఆ నిజ సృష్టికర్తను ఆరాధిస్తే లాభం ఏమిటి, ఆరాధించకపోతే నష్టం ఏమిటి అన్న విషయం కూడా తెలుసుకోవాలి. ఎందుకని? ఒకవేళ ప్రతి ఒక్కరూ కూడా తమ ఇష్టం వచ్చినట్లు ఆరాధించుకుంటున్నారు. మనం అల్లాహ్ను మాత్రమే ఎందుకు ఆరాధించాలి? అల్లాహ్ తాలా తెలియస్తున్నాడు, అల్లాహుల్లజీ ఖలఖకుం సుమ్మ రజకకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం హల్ మిన్ షురకాయకుం మా యఫ్అలు మిన్ జాలికుం మిన్ షై సుబ్హానహు వ తఆలా మా యుష్రికూన్. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, అల్లాహుల్లజీ ఖలఖకుం, అల్లానే మిమ్మల్ని పుట్టించాడు. ఒక్కసారి ఒక్క సెకండు ఇక్కడ ఆగి ఆలోచన చేయండి. మనల్ని పుట్టించిన వాడు అల్లానా లేక వేరేవారా? ఈ ప్రపంచంలో ఎవరైతే అల్లాహ్ను కాకుండా వేరే వారిని ఆరాధిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు ఉంది. ఒకళ్ళు అంటారు మా దేవుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, అంటే అంతకుముందు లేడనే అర్థం. మరొకళ్ళు అంటారు మా దేవుడు 3000 సంవత్సరాల క్రితం వచ్చాడు, అంటే అంతకుముందు లేడు అని అర్థం. మరొకళ్ళు అంటారు మా దేవుడు 5000 సంవత్సరాల క్రితం వచ్చాడు, అంటే అంతకుముందు లేడు అని అర్థం. కానీ అల్లాహ్ ఏమన్నాడు? అల్లాహ్ హువల్ అవ్వలు వల్ ఆఖిర్, అల్లానే మొట్టమొదటి నుండి ఉండేవాడు, చిట్ట చివరి వరకు ఉండేవాడు. ప్రతి వాళ్ళు కూడా మధ్యలో వచ్చిన వాళ్ళే. ఎవ్వరూ కూడా మొదటి నుంచి ఉన్నవాడు లేరు. మొదటి నుంచి ఉండేవారు ఎవరు? అల్లాహ్. చిట్ట చివరి వరకు ఉండేవాడు ఎవరు? అల్లాహ్. కాబట్టి అల్లాహ్ మనల్ని పుట్టించాడు. అల్లాహుల్లజీ ఖలఖకుం సుమ్మ రజకకుం, అల్లానే మనకు ఉపాధిని ప్రసాదిస్తున్నాడు, అంటే మనకు ఆహారాన్ని ప్రసాదించేవాడు అల్లాహ్. ఎప్పుడైనా ఆలోచన చేసామా? మనము దేవుడికి నైవేద్యాలు ఇవ్వాలా, దేవుడు మనకే ఆహారం ఇవ్వాలా?
ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకని? సమాజంలో దేవుడి పేరు చెప్పి ఈ విషయంలో కూడా మోసం చేసేస్తుంటారు. అల్లా అంటేనే అర్-రజ్జాక్, ఆహార ప్రదాత, మనకు ఆహారాన్ని ప్రసాదిస్తుంటాడు. ఆయనకు మనలాగా ఆహారం తినాలి, నీరు తాగాలి, మానవ బలహీనతలు ఏవి కూడా ఆయనకు లేవు. మరి అల్లా ఆహారాన్ని ప్రసాదిస్తాడు అంటే ఎలా ప్రసాదిస్తాడు? అదేంటండి, మేము ఏదో ఒక ఉద్యోగం చేసుకొని, లేకపోతే మేము ఏదో ఒక వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదిస్తేనే కానీ మాకు కడుపు నిండటం లేదు కదా. సోదరులారా, మనము డబ్బు సంపాదించగలము, కానీ ఆ డబ్బులతో మన పొట్టని నింపుకోలేము. ఏం చేయాలి? పొట్ట నిండాలి అంటే మనకు ఈ భూమిలో నుండే ఆహారం ఉత్పత్తి అవ్వాలి. ఈ భూమిలో నుండి ఆహారం ఉత్పత్తి అవ్వాలంటే అల్లా ఏం చేస్తున్నాడు? సముద్రాల్లో ఉన్నటువంటి ఉప్పు నీటిని తీసుకొని, జాగ్రత్తగా వినండి, సముద్రాల్లో ఉన్నటువంటి ఉప్పు నీటిని తీసేసుకొని ఆకాశంలో మేఘాల మాదిరిగా మార్చి మంచినీటిగా చేసి వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఏదైతే వర్షం కురుస్తూ ఉందో దాని ద్వారానే ఈ భూలోకంలో ఆహారం ఉత్పత్తి అవుతుంది. సుబ్హానల్లా, ఎలాంటి ప్రణాళిక పెట్టాడు చూడండి సృష్టికర్త అల్లా. ఎప్పుడైనా ఆలోచన చేసామా? మనము తయారు చేసుకున్నవి ఏవైనా తినగలమా? ఏమీ తినలేము. సృష్టికర్తని అల్లా తయారు చేసిందే తినగలము. మనము ఈ మట్టిలో నుంచే పుట్టాము కాబట్టి ఈ మట్టిలో నుంచి వచ్చే ఆహారం ద్వారానే మనకు శక్తి వస్తుంది, మన కడుపు నిండుతుంది. సోదరులారా, అల్లా ఆహార ప్రదాత, ఆహారాన్ని తినిపించేవాడు. ఆయనకు ఎలాంటి ఆహారం అవసరం లేదు. ఒక్కసారి ఇక్కడ నిలబడి ఆలోచన చేయండి. నేను అల్లాను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తున్నానో వారు ఆహారం తినేవారు అయితే వారు దైవాలు కాదు. మూడో విషయం, అల్లాహుల్లజీ ఖలకకుం సుమ్మ రజఖకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం. అల్లాయే మీకు మరణాన్ని ఇచ్చేవాడు, యుహీకు, మరియు తిరిగి లేపేవాడు కూడా అల్లానే. అంటే మనందరినీ కూడా పుట్టించాడు, ఒకానొక రోజు మనకు మరణాన్ని ఇస్తాడు. ఇక్కడ ఉన్నవారు ఎవ్వరూ కూడా నేను ఫలానా సమయంలో ఫలానా కుటుంబంలో పుట్టాలి అని మనం ఎవ్వరూ కూడా అడగలేదు. కానీ అల్లా ఏం చేశాడు? మనల్ని అడగకుండానే మనల్ని పుట్టించాడు, మనల్ని అడగకుండానే మన ప్రాణం కూడా తీసేసుకుంటాడు. అల్లాహ్ తీసేసుకుని వదలడు. ఆ తర్వాత తీర్పు దినం రోజు ఏమవుతుంది? ఎప్పుడైతే శంఖం పూరించబడుతుందో అప్పుడు అందరినీ కూడా లేపి నిలబెడతాడు. ఆ రోజు ఎలా ఉంటుంది అంటే అక్కడ ఎవరు కూడా, ఆ సమయంలో ఎవ్వరు కూడా ఆ దైవం ముందు, సృష్టికర్తను అల్లా ముందు మాట్లాడే ప్రయత్నం చేయలేరు. సోదరులారా, ఈ ఇహలోకంలోనే బొందిలో ప్రాణం ఉండగానే, ఇంకా ప్రాణం పోకముందే మనం ఏం చేయాలి అంటే నిజ సృష్టికర్త ఎవరో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ మనం అలా చేయలేదు అంటే మీరు, నేను, మనమందరం కూడా నష్టంలో ఉంటాం. ప్రస్తుతం అయితే ముస్లిం సమాజంలో కూడా చాలామంది అజ్ఞానం కారణంగా, అంటే జ్ఞానం లేని కారణంగా, లేకపోతే ఎవరు చెప్పని కారణంగా ఏం చేస్తున్నారు? సమాజంలో బాబాల దగ్గరికి, దర్గాల దగ్గరికి, లేకపోతే జెండా చెట్ల దగ్గరికి వెళ్తున్నారు. ముస్లిమేతరులేమో ఇదే ఇస్లాం అనుకుంటున్నారు. అల్లాహ్, పూర్తి ఖురాన్ గ్రంథంలో ఎక్కడ కూడా జెండా ప్రస్తావన కానీ దర్గా ప్రస్తావన కానీ లేనే లేదు. ఇదంతా కూడా ఇస్లాంకి వ్యతిరేకం. ఎందుకని అంటే అవి కేవలము మనుషులు కల్పించుకున్న కొన్ని కట్టుబాట్లు మాత్రమే. దానికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. అల్లా తాలా మరీ గట్టిగా హెచ్చరిస్తున్నాడు. ఎలా హెచ్చరిస్తున్నాడు? ఇన్న షిర్కల్ జుల్మన్ అజీమ్. షిర్క్ అనేది, బహుదైవారాధన అనేది చాలా పెద్ద పాపము అని తెలియజేసి అల్లా ఏమన్నాడు? ఇన్నహు మన్ యుష్రిక బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వమవహు నార్ వమా లిజ్జాలిమిన మిన్ అన్సార్. ఎవరైతే సృష్టికర్తని అల్లాతో పాటు వేరే వారిని సహవర్తులుగా కలిపారో, షిర్క్ చేశారో, బహుదైవారాధన
చేశారో అలాంటి దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. అలాంటి వారికి స్వర్గం నిషేధించబడింది. అలాంటి వారు నరకానికి అర్హులు అవుతారు అని చెప్పబడింది. అల్లాహ్ చూడండి ఎంత స్పష్టంగా అల్లా తెలియజేస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, అదేంటండి అల్లా ఆయన్ని ఆరాధించకపోతే మనల్ని నరకంలో వేసేస్తాడా? సోదరులారా, మీరు మీ దగ్గర పనిచేసే వారికి, మీ దగ్గర ఎవరైతే పనిచేస్తారో వారు ఒక నెలంతా కూడా మీ దగ్గర పనికి రాలేదు, మీరు నెల వేసరికి జీతం ఇస్తారా? ఎవ్వరు ఇవ్వరు, అవునా కదా? అలాగే సృష్టికర్త అయిన అల్లా ఇహలోకంలో మనల్ని పంపించాడు, ఉండడానికి భూమిని, అలాగే మనం పీల్చడానికి గాలిని, త్రాగడానికి నీటిని, తినడానికి ఆహారాన్ని అన్నీ ప్రసాదించాడు. పూర్తి సృష్టిని మన చేతుల్లో పెట్టాడు. మరి అలాంటప్పుడు అల్లా అడిగింది ఏమిటి? కేవలము మీ సృష్టికర్త ఎవరో తెలుసుకొని ఆయన్ని ఆరాధించండి. ఆ పని కూడా చేయకపోతే అల్లా అన్నీ చెప్పేసి ఆ తర్వాత కూడా మీరు చేయకపోతేనే అంటున్నాడు. అలా కాకుండా ఒకవేళ ఒక స్టూడెంట్ ఉన్నారు అంటే ఒక విద్యార్థి పూర్తి సంవత్సరం అంతా కూడా ఆ విద్యార్థి స్కూల్కి వెళ్ళారు, సరిగా చదవలేదు, ఏమవుతుంది? ఆ విద్యార్థి ఫెయిల్ అయిపోతారు, విఫలమవుతారు, సాఫల్యం పొందలేరు. అదేంటండి నేను పూర్తి సంవత్సరం స్కూల్కి వచ్చాను, నన్ను పాస్ చేయండి అంటే చేస్తారా? చేసే అవకాశం లేదు. అలాగే సృష్టికర్తను అల్లా కూడా ఈ ఇహలోకంలో మనందరినీ పంపించాడు. పంపించి ఏం తెలియజేస్తున్నాడు? మీరు నన్ను మాత్రమే ఆరాధించండి, నన్ను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళను ఒక్కసారి పరిశీలన చేయండి. ఈ పూర్తి సృష్టిలో వాళ్ళు ఏమైనా సృష్టించారా? అల్లా తఆలా ప్రశ్నిస్తున్నాడు. అఫమన్ యఖ్లుకు కమల్లా యఖ్లుకు అఫలా తజక్కరూన్. ఏమిటి మీరు బొత్తిగా ఆలోచన చేయరా? సర్వాన్ని సృష్టించిన వాడు, ఏమీ సృష్టించని వారు ఉభయులు సమానులేనా అని అల్లా ప్రశ్నిస్తున్నాడు. సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనము ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అన్న విషయం. అలాగే చివరిగా ఒక విషయం తెలియజేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. అదేమిటి అంటే మనము సృష్టికర్తను అల్లాహ్ను ఆరాధించాలి. అలాగే మన అనుసరణ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించాలి. ఎందుకని? వమా అర్సల్నాక ఇల్లా కాఫతల్ లిన్నాసి బషీరా వ నజీరా వలాకిన్ అక్సరన్ నాసి లా యఅలమూన్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమంగా ప్రజలను హెచ్చరించడానికి మరియు శుభవార్త ఇవ్వడానికి పంపబడినటువంటి దైవ ప్రవక్త. కానీ చాలామంది ప్రజలకు ఈ విషయం తెలియదు. వమా అర్సల్నాక ఇల్లా రహమతల్ లిల్ ఆలమీన్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరి కోసము రహమతల్ లిల్ ఆలమీన్గా చేసి పంపబడినటువంటి దైవప్రవక్త. సోదరులారా, కాబట్టి మనము ఆచరణ అంటే దైవప్రవక్త వారిని అనుసరించాలి, అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఒకవేళ చెప్పాలి అంటే మళ్ళీ మరొక గంట సమయం అవుతుంది. కానీ 1-2 విషయాలు తెలియజేస్తాను. అదేమిటి? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నైతికత ఎలా ఉంటుంది, ఆయన యొక్క స్థానం ఎలా ఉంటుంది అంటే సుబ్హానల్లా, అంతకు ముందు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి వారు రాలేదు, ప్రళయం వరకు అలాంటి వారు రారు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకని అంటే దైవప్రవక్త వారి జీవితంలో అనేక సంఘటనలు ఉన్నాయి. ఒక్కసారి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లో కూర్చొని ఉన్నారు, శిష్యులందరూ ఉన్నారు. ఒక వ్యక్తి మస్జిద్ లోపలికి వచ్చాడు. వచ్చి రాగానే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? మస్జిద్ మూలన మూత్ర విసర్జన చేశాడు. ఒక్కసారి ఊహించండి, మనం ఇక్కడ కూర్చొని కొన్ని మాటలు చర్చించుకుంటున్నాం. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఆ మూలాన మూత్ర విసర్జన చేశారు అనుకోండి, నా స్పందన ఏముంటుంది అంటే దాదాపుగా ఆ వ్యక్తిని కొట్టే అంత పని చేస్తాము, లేదా కనీసము 4 తిట్లు తిట్టి బయటికి తోసేస్తాము. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంది. ఆ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నాడు. సహాబాలు ఎవరైతే ఉన్నారో వారు ఆ వ్యక్తిని ఆపడానికి వెళ్ళారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మహలన్ మహలన్ లా తుజ్లము, ఆగండి ఆగండి, ఆ వ్యక్తి మీద దౌర్జన్యం చేయమాకండి.
అని చెప్పి ఒక పాత్రలో నీటిని తీసుకొచ్చి అక్కడ శుభ్రపరిచారు. శుభ్రపరిచిన తర్వాత ఆ వ్యక్తిని ఎదురుగా కూర్చోబెట్టుకొని తెలియస్తున్నారు, ఇన్న హాజిహిల్ మసాజిద్ లం తుబ్న లిహాజా, మస్జిదులు ఉన్నవి ఎందుకు అంటే మూత్ర విసర్జన చేయడానికి కాదు. మరి ఎందుకు అంటే ఇన్నహా లిజిక్రిల్లా, అల్లాహ్ యొక్క జిక్ర్ చేయడానికి, వస్సలా నమాజ్ని ఆచరించడానికి, మరియు వతిలావతిల్ ఖురాన్ని పఠించడానికి అని తెలియజేశారు. అల్లాహ్ చూడండి, ఎప్పుడైతే ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ఈ విషయాలు తెలియజేశారో వెంటనే ఆ వ్యక్తి 2 చేతులు పైకెత్తి దువా చేస్తున్నాడు. ఏమని? ఓ అల్లా, నన్ను మరియు ఈ మొహమ్మద్ని దీవించు అల్లా. అల్లాహ్ అక్బర్. వెంటనే ఆ వ్యక్తి 2 చేతులు పైకెత్తి దీవించు అల్లా అని అడుగుతున్నాడు. దయప్రక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లఖత్ తహజ్జత వాసియా, అదేంటయ్యా ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, కేవలము అల్లా అనంత కరుణామయుడు, ఆయన కరుణ నీ మీద నా మీద మాత్రమే అని అడిగావేంటి అంటే, ప్రవక్త మీరొక్కటే కరుణ చూపారు, మిగతా వాళ్ళందరూ కూడా కోపాన్నే చూపించారు. అల్లాహ్ ఎలాంటి ప్రవక్త చూడండి, దైవప్రవక్త యొక్క జీవితంలో ఎలాంటి విషయాలు ఉన్నాయంటే, ఒక్కసారి మీరు దైవప్రవక్త యొక్క జీవితాన్ని మనస్ఫూర్తిగా చదివారు అంటే ఆయన్ని అనుసరించకుండా ఉండనే లేరు సోదరులారా. అలాంటి దైవప్రవక్త యొక్క శిష్యులు ఈ ముస్లిం సమాజంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, నేను ముస్లిం సమాజం వారందరితో చేసే విన్నపం ఏమిటి అంటే, బయట ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వారికి ఖురాన్ గ్రంథం అంటే ఏమిటో తెలియదు, హదీస్ గ్రంథం అంటే ఏమిటో తెలియదు, దైవప్రవక్త వారి గురించి అసలు తెలియదు. వారు దేనిని చూస్తారు? మిమ్మల్ని చూస్తారు. మిమ్మల్ని చూసి ఇస్లాం ఇలా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి బయట ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా, అది వ్యాపారమైనా ఉద్యోగమైనా రోడ్డు మీద ఊరికే వెళుతూ ఉన్నా ఏ విషయం చేసేటప్పుడైనా ఒక విషయాన్ని కొద్దిగా జ్ఞాపకం ఉంచుకోండి. అదేమిటి అంటే, నేను ఏదైతే చేస్తున్నానో అది ప్రజలు చూస్తున్నారు, వారు నన్ను కాదు చూసేది, నా వెనుకనున్న ఇస్లాంని చూస్తారు అన్న విషయము గుర్తుపెట్టుకొని, ఒకవేళ మీరు మీ ప్రవర్తనని మార్చుకున్నారు, సరిదిద్దుకున్నారు అంటే అల్లాహు అక్బర్, ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అంటే అలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఎందుకని అంటే వారు మనల్ని చూసే ఇదే ఇస్లాం అనుకుంటూ ఉంటారు. సమాజంలో ఇదే ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే నిజమైన దైవప్రవక్త శిష్యులు అవ్వాలి అంటే వారిలో అనేక మంచి గుణాలు ఉండాలి. వారిలో జాలి గుణం ఎలా ఉండాలి, కరుణ గుణం ఎలా ఉండాలి అంటే, రోడ్డు మీద పేదవారిని చూస్తే సహాయం చేయాలి, బీదవారిని చూస్తే సహాయం చేయాలి, రోడ్ల మీద వితంతువుల్ని లేకపోతే అనాథల్ని చూసినా సహాయం చేసుకుంటూ వెళ్ళాలి. వారు ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వారైనా సరే, కేవలం ఇస్లాంలో జకాత్ మాత్రమే ముస్లింలకు ఇవ్వాలి, వేరే వారికి ఇవ్వకూడదు. కానీ సదకా ఏదైతే ఉందో, దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ పంచవచ్చు. అల్లాహు అక్బర్. కాబట్టి మనం నిజంగా దైవప్రవక్త శిష్యులం అవునా కాదా ఎలా తెలుస్తుంది అంటే, పెద్ద పెద్ద మాటలు చెప్పడం వల్ల లేకపోతే గట్టిగా అరవడం వల్ల కాదు. మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, మన యొక్క నడవడిక ఎలా ఉంది అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది సోదరులారా. కాబట్టి నేను సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు ఖురాన్ మరియు సహీ హదీస్ ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మేమందరం కూడా ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఎవరెవరైతే నిజ ధర్మాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారికి సరైన విధంగా హిదాయత్ని ప్రసాదించు. ఆమీన్. అలాగే ఎవరైతే నిజ ధర్మంలో ఉన్నారో అల్లా వారిని దాని మీద స్థిరత్వాన్ని ఇస్తకామత్ని ప్రసాదించు. ఆమీన్. అలాగే మా అందరి ద్వారా జరిగే చిన్న చిన్న పాపాలని అల్లా క్షమించు. తీర్పు దినం రోజు ఏ లెక్కాపత్రం లేకుండా మమ్మల్ని స్వర్గంలో పంపించు. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.